ఫస్ట్ మెడల్ అంటే చిన్నప్పటి నుండి మీకు మెడల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ బాగా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది ఏ మెడల్ వచ్చినప్పుడు ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యారు? ఏ టైంలో? లాస్ట్ ఇయర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ వచ్చింది. చైనాలో. ఓకే. అది చాలా అది అది ఫస్ట్ గూడా ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్. ఆ! అంటే ఇంతకుముందు కోవిడ్‌కి ముందు నుంచి నాకు కంటిన్యూయస్‌గా ఇంటర్నేషనల్స్‌కి సెలెక్ట్ అయ్యాను. కానీ ఏదో ఒక వీసా ప్రాబ్లమ్ ఓకే. గాని, లేదంటే ఆ టైంకి ఫండ్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం హ్మ్. గాని, ప్రతిసారి డ్రాప్ అవుతూ ఉండేవాడిని. ఓకే. 2019 నా ఫస్ట్ టైమ్ ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్స్‌కి ఛాన్స్ వచ్చింది. ఓకే. మళ్ళీ బిఫోర్ తర్వాత కరోనా. హ్మ్. హ్మ్. తర్వాత కోవిడ్ అంతా అయింది. తర్వాత 22లో నాకొక మేజర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ వచ్చింది. అందులో హ్మ్. వెళ్తే నాకు కంపల్సరీ మెడల్ ఉందని అందరూ అన్నారు. హ్మ్. కానీ ఆ టైంకి వాళ్ళు ఫెడరేషన్ వాళ్ళు గాని అది చాలా లేట్‌గా వాళ్ళకి న్యూస్ రావడం జరిగింది. ఇంకా సెలక్షన్స్ అవన్నీ చాలా లేట్ అయింది. సో, ప్రతిసారి ఏంటంటే అక్కడి దాకా వెళ్లి ఇంటర్నేషనల్స్‌కి ఏ బ్యాక్‌కి ఆ! రావాల్సొస్తుంది. వస్తుంది. సో, దానికంటే ముందు 23లో ఆగస్ట్‌లో నాకు ఓషానియా ఈ గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ఎందులో వచ్చిందో సేమ్ 23లో నాకు సేమ్ కాంపిటీషన్‌కి సెలెక్ట్ అయ్యాను నేను. ఓకే. సో, అప్పుడేమైందంటే ఇంక కంపల్సరీ ఎళ్ళిపోతాను. వీసా అవన్నీ రెడీ ఉంది. మొత్తం రెడీ ఉంది. వెళ్ళిపోతాననుకున్నాను. ఒక 1 వీక్ టైమ్ ఉంది అంతే. నాకప్పుడు లిగమెంట్ టేర్ అయ్యింది. ఓకే. స్కేటింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక 1 వీక్ బిఫోర్ ప్రాక్టీస్ నేను కొంచెం నార్మల్ చేస్తున్నాను. లిగమెంట్ టేర్ అయింది. యాంకిల్ లిగమెంట్ టేర్ కంప్లీట్ ఇంకా కాలిట్లా నార్మల్‌గా ఇట్లా పెట్టడానికి కూడా లేదు గ్రౌండ్ మీద. జస్ట్ హ్మ్. కుంటుకుంటూనే నడవడానికి గూడా పాసిబిలిటీ లేదు. అస్సలు. హ్మ్. సో, ఆ టైంలో చాలా మేజర్. ఇంకా డాక్టర్స్ అన్నారు 6 మంత్స్ వరకు అసల కంప్లీట్ ఏమీ లేదు. నో స్కేటింగ్, నథింగ్ యాక్టివిటీస్ ఏం లేదు. బెడ్ రెస్ట్ టోటలీ అన్నారు. ఓకే. కానీ ఓకే. ఆ కాంపిటీషన్ నేను చెయ్యలేను 100% ఎందుకంటే హ్మ్. నెక్స్ట్ యాహ్! వీకే ఆ కాంపిటీషన్ ఉంది. అవును. సో, దాని మీద హోప్స్ వదిలేసాను. నెక్స్ట్ ఇది ఆగస్ట్‌లో జరిగింది. అక్టోబర్‌లో నాకు ఏషియన్ ఛాంపియన్‌షిప్ ఉంది. ఓకే. అది అంటే 2 చాలా మంత్స్ నెక్స్ట్ 2 మంత్స్‌కి. అవును. హ్మ్. చాలా ఏషియన్ ఛాంపియన్‌షిప్ అనేసరికి అది ప్రెస్టీజియస్ హ్మ్. కాంపిటీషన్. అవును. అందులో మెడల్ కూడా చాలా ప్రెస్టీజియస్. ఆ కాంపిటీషన్‌కి ఎట్లైనా వెళ్ళాలనుండే. ఒక పక్క ఇంజ్యూరీ 6 మంత్స్ వరకు డైరెక్ట్ డాక్టర్ వద్దు అని చెప్పేసారు. కంప్లీట్‌గా హ్మ్. చెప్పారు. కానీ నేను డైలీ బేసిస్‌లో ఫిజియో ఎళ్లి ఐస్ పెట్టి, ఐస్ అట్లానే ఒక గడ్డలు గడ్డలు అట్లాగా యాంకిల్ మీద పెట్టుకొని అట్లా ఉండేవాడిని. సో, నేను నడవడం ఒక 15 డేస్‌కి నడవడం స్టార్ట్ అయిపోయింది. ఓకే. డాక్టర్స్ అంటే నార్మల్‌గా హీల్ అయ్యాకంటే ఫాస్ట్‌గానే హీల్ అయింది. ఓకే. సో, డాక్టర్స్ మేబీ అప్పుడు చూడొచ్చు. ఇంకా కొంచెం ట్రై చేయి ఫిజియో అదంతా రెగ్యులర్‌గా చెయ్యి అని చెప్పి అంటే, ఇంకా ప్రాసెస్ అంటే కొంచెం మెంటలీ గూడా చాలా డిస్టర్బ్ ఇది అవుతాం అవుతాను. గదా! కంపల్సరీ అవును. అవును. కంప్లీట్‌లీ ఇంకా డిస్టర్బ్ అయ్యాను. అప్పుడు మా కోచెస్ ఇద్దరు వచ్చి, "నువ్వు చేయగలవు. కొంచెం రిలాక్స్డ్‌గా ఇంకా నీ మైండ్ రిలాక్స్డ్‌గా పెట్టుకో" అని చెప్పి ఎప్పుడూ మోటివేట్ నాకు చేస్తూ మోటివేట్ ఉన్నారు. చేసేవాళ్ళు. ఓకే. సో, అట్లాగా నేను ఫిజియో ఎళ్లి ఎక్సర్‌సైజెస్ చిన్నగా చేస్తూ ఆల్‌మోస్ట్ అప్పటికి నేను వైజాగ్ ఎళ్లి క్యాంప్ అటెండ్ అవ్వాలి. ఆ లెగ్ ఎట్లా ఉన్నా సరే హ్మ్. క్యాంప్స్ అటెండ్ అవ్వకపోతే తీసేస్తారు. ఓకే. సో, ఆ క్యాంప్స్ అనేది కంపల్సరీ అటెండ్ అవ్వాలి. మ్యాండేటరీ. చేసినా హ్మ్. చేయకపోయినా జస్ట్ స్కేట్స్ కట్టయితే రోల్ అవ్వాలి. సో, ఫస్ట్ క్యాంప్ అయితే నేను జస్ట్ ఊరికే స్కేట్స్ కట్టుకొని అట్లా రోల్ అవ్వడం ఏదో మేనేజ్ చేశాను. సెకండ్ క్యాంప్‌కి అప్పటికి నేను ఇంకా పవర్ పెంచుకొని లెగ్‌లో అంతా పవర్ పెంచుకొని చేయగలిగాను. అది చేసి ఆ పెయిన్‌తోనే చైనా ఎళ్ళాను. ఆ పెయిన్‌తోనే వినే చేశాను. అంత అందులో విన్ కష్టపడినందుకు నువ్వు కానీ మనకి కనిపిస్తుందేంటంటే ఫస్ట్ నుండి నువ్వు కష్టపడినందుకు ఫలితం అయితే కనిపిస్తూ ఉంది. కొంచెం స్ట్రగుల్ అయినప్పటికీ కొంచెం కాదు చాలా పైకే స్ట్రగుల్ ఉంటది. అయ్యావు అర్థమవుతుంది. చాలా హార్డ్ వర్క్ చేసి అంత ఐస్ పెట్టి 6 మంత్స్ వరకు ఇచ్చిన దాన్ని 2 మంత్స్‌లో క్లియర్ చేసుకోగలిగావు అంటే అంత గట్టిగా అనుకున్నావు కూడా. సంకల్పం అవును. అంటారు కదా! సంకల్పం చాలా గట్టిగా ఉంది. అదే కొంచెం పేరెంట్స్ గాని, గ్రాండ్ పేరెంట్స్ గాని మెడిటేషన్‌లో ఎక్కువ హ్మ్. ఇది నమ్ముతారు. ఓకే. సో, ఆ మెడిటేషన్ చేయడం, సెల్ఫ్ హీలింగ్ కైండ్ ఆఫ్ అదంతా బాగా ఎక్కువ బాగా ఉండేది. ఉపయోగపడింది కూడా అవును. అది.
సో తర్వాత ఇంకా అక్కడ మెడల్ వచ్చిన తర్వాత అది ఫస్ట్ అచీవ్‌మెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అవును. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూజిలాండేనా? న్యూజిలాండ్. ఓకే. ఇక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. ఇక్కడ గోల్డ్. ఓకే. సో ఇప్పుడెలా ఫీల్ అయ్యారు మళ్ళీ? ఇప్పుడు అంత ఎక్కువ ఇబ్బందేం లేదు. ఇప్పుడు టైం ఉండే ప్రాక్టీస్ మంచిగా ఉంది. ఎళ్లి కాంపిటీషన్ ప్రశాంతంగా అయింది. ఓకే.